ఏం కాలమో ఏమో, తిండి గింజల కరువు చూసినా, నీళ్ళ కరువు చూసినా, ఆడపిల్లల కరువు ఇప్పుడే చూస్తుండా. మా కాలంలో ఒక్కొక్క 2-3 పెళ్లి చేసుకున్నా ఆడపిల్లల కరువు ఉండేది కాదు. ఇప్పుడైతే నా పిల్లగాళ్ళకి పెళ్లి చేస్తామని ఏ ఊర్లో చూసినా ఒక్క పిల్ల దొరకలేదు. ఎందుకు దొరుకుతారు? ఆడపిల్లల గర్భంలోనే చంపబట్టి గీళ్ళ చేతులు పడిపోను. సృష్టి సంకనాకిపోయేటట్టున్నది. సృష్టి ఏమో గాని నా పిల్లగాళ్ళకి పెళ్లిళ్ళు చేయకపోతే నా వంశమే లేకుండా పోయేటట్టుంది. ఈ రోజు గా వనపడుతుంటే వస్తున్న సంబంధాన్ని గట్టైనా ఖాయం చేయాల. ఇంతకు ఎక్కడ చచ్చారు గీళ్ళు? ఒరే బాలయ్య, సాయన, నాగానా ఎక్కడున్నారా? ఇంట్లోనే ఉన్నా నాన్నా. అది సరే, నన్ను బాలయ్య అని మోటుగా పిలవకుండా బాలు అని స్వీట్ గా పిలవచ్చుకోదన్నా. ఏం పేరు తగిలించావు తాత? నానా, నన్ను కూడా ముద్దుగా షాయ్ అని పిలవచ్చు కదా నాన్న. నన్ను కూడా నాగాని స్టైల్ గా పిలవండి డాడ్. ఒరే, మీ ఎనర్జీ నీకే లేగలేక ఒక సంబంధం వస్తుంది. మీరు పిచ్చి పిచ్చి ఇష్టాలు చూపించి సంబంధం చెడగొట్టకండి. హిండిచ్చావుగా నాన్న, ఇరగదీస్తాం. సిగ్గుతోకుండా వినయం చూపించి అన్నయ్యకు సంబంధాన్ని ఖాయం చేస్తాం నాన్న. కాకపోతే నాదో షరతు. ఏందిరా? అన్నయ్యకు పెళ్ళైన వెంటనే అమ్మాయిల్ని వెతికి నాకు తమ్మునికి ఒకేసారి పెళ్లి చేయి నాన్న. కరెక్టే చెప్పేవారు సాయి. 25 ఏళ్ళకి జరగాల్సిన పెళ్లి 65 ఏళ్ళకి చేసినా చేస్తాడు. చెప్పండి నాన్న, మా పెళ్లి వెంటనే చేస్తారుగా. గుడ్డుకారం లేక గోడాడుతుంటే గోంగూర పచ్చడి అడిగాడంట మీ అసంటోడు. ఈయనకే పిల్ల దొరకదొస్తుంటే వెంటనే మీకెట్లా దొరుకుతారా పిల్లలు? గవేమైనా సింగోటం జాతరలో జిలేబిలా వెంటనే తెచ్చేవనికే. దీనికి పెళ్ళైన వెంటనే ఊర్ల మీద పడి మీకు కూడా పిల్లల్ని ఎత్తుతా గాని పెళ్ళిళ్ళు వస్తారు. అన్నం లోపల తీసుకుపోయి తయారు తీసుకురాండి. అలాగే నాన్న, పదన్నా. రాండి చెల్లెమ్మా, గిట్ల కూర్చోండి చెల్లెమ్మా. అబ్బాయి ఎక్కడన్నా? ఒరేయ్, అన్నం తీసుకురండి. ఏం చదువుకున్నావు బాబు? నాన్న, నాకు సిగ్గేస్తుంది. దీనికి సిగ్గెక్కువమ్మా. నేను చెప్తా, అండర్వేర్ చదివిండు. అండర్వేరా? అదేం కోర్సు? నాన్న, అండర్వేర్ కాదు, సాఫ్ట్వేర్. మా బాలియాడు చెప్తుండు సాఫ్ట్వేర్ అంట. రమ్య బీటెక్ ఇక్కడ, మా అక్క రజని ఎంటెక్. మీ టెక్కులు బాగున్నావమ్మా. మా వాడు కూడా సాఫ్ గా చదివిండు. ఇద్దరికి ఈడు జోడు బాగుంటది. గింతకు మా వాడు నచ్చిన లేదమ్మా. చెప్పవే రమ్య, అబ్బాయి ఎలా ఉన్నాడు? తెల్ల కొంగలా బానే ఉన్నాడు. అమ్మా, అసలు విషయం అడుగు. చూడండి అన్నయ్య గారు, మా అమ్మాయికి కట్నం ఎంత ఇస్తారు? 3 మగ పిల్లలున్నోని నువ్వే చూశాడుగమ్మా. 50 లక్షలు ఇవ్వన్నా? చూడమ్మా, ఇంకా పెళ్లి చేయడానికి 2 కొడుకులున్నారు. కొంచెం తగ్గించాడుగమ్మా. మీ అబ్బాయికి వంట చేయడం వస్తే అలాగే తగ్గిస్తాం. వస్తుందా? గీడు వంట చేస్తే కూరతో పాటు గిన్నె కూడా తినేస్తాడు. అంత మంచిగా చేస్తాడు. కావాలంటే గిన్నె అడగండి. అవునా బాబు? నాన్న, నాకు సిగ్గేస్తుంది. గెదవ సిగ్గు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు. నా మాట నమ్మండి అమ్మా, వంట మంచిగా వస్తుంది. కావాలంటే నా చిన్న కొడుకులను అడగండి. మా అన్నయ్య చింతపండు చట్నీ మొదలుకొని చికెన్ కర్రీ దాకా చాలా అద్భుతంగా చేస్తాడంటీ. అలాగే మా తమ్ముడు నేను కూడా అంతే రుచికరంగా చేస్తామంటీ. ఈ విషయం కాస్త గుర్తుపెట్టుకోండి ఆంటీ. అలాగే బాబు. కర్రీసే కాదంటీ, టోటల్ చపాతీలు అన్నీ బాగా చేస్తాడు. ఇవన్నీ నాకు మా చిన్నన్నయ్య కూడా వస్తాయి. ఈ విషయం కాస్త గుర్తుపెట్టుకొని ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్పండి ఆంటీ. తప్పకుండా బాబు. అమ్మా, అబ్బాయికి వంటొచ్చంటే నాకేం అభ్యంతరం లేదు. 10 లక్షలైనా తగ్గిచ్చేసి ఈ పెళ్లి ఖాయం చేసాయి.
కిష్టన్న గారు మీరేమంటారు? చాలా సంతోషం సీతమ్మా. 40 లక్షలు ఇచ్చి నా కొడుకుని ఇస్తా. రేపు పూల పనులు పెట్టుకుని వచ్చే ఆదివారం పెళ్లి పెట్టుకుందాం. ఏమంటావు? అలాగే కానివ్వండి అన్నగారు, ఇంక మేం వెళ్ళొస్తాం. చాలా సంతోషం సీతమ్మా. అన్నగారు మరిచేపోయా, అన్నట్టు వదిన కనిపించదే? మీ వదిన చచ్చిపోయి షానేలేదు చెల్లె. ఎలా చనిపోయిందన్నా? వాంతులు వేది పెట్టి చచ్చింది. నేను కూడా చచ్చేటోని ఎట్లనో బతికి బట్ట కట్టిన. మీ ఇంట్లో మరుగుదొడ్డి లేదా? మరుగుతోటి ఇంట్లోకి ఎందుకమ్మా? లోట పట్టుకుని ఇసుకలు ఎన్నుకోతాం. ఇసుకలు లేనప్పుడు లోట పట్టుకుని ఇసుకలోనే కూర్చుంటాం. కొంచెమైనా సిగ్గుందా? ఎందుకమ్మా గంతమాట అన్నావు? పాఠశాల వద్ద మల విసర్జన చేస్తే అసలు విద్యార్థుల ఆరోగ్యం ఏమైపోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? అయినా ఆరు బయట మల విసర్జన చేయడం వల్ల ఈగలు దోమలు వాటిపై వాలి తినే ఆహార పదార్థాలపై కూడా వాళ్తాయి. అలాంటి ఆహారం తిన్న వాళ్ళు వాంతులు బేదులు పెట్టి చస్తారు. మీ భార్య కూడా అలాగే చనిపోయింది. రేపు నేను ఇంటి కోడలైతే వామ్మో, నేను కూడా అలాగే చావాలా? మరుగుదొడ్డి కట్టిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే పెళ్ళే క్యాన్సిల్. రమ్య బీటెక్ ఇక్కడ. అమ్మా వెళ్దాం పదా. చెల్లెమ్మా నీ బిడ్డకు నీవన్నా చెప్పమ్మా కొంచెం. నా బిడ్డ నిజమే చెప్పిందన్నా. మీరు కట్నం ఇవ్వకున్నా పర్వాలేదు, మరుగుదొడ్డి కట్టించి మాకు కబురు పంపండి. నాన్న మరుగుదొడ్డి కట్టిస్తావా లేదా? చెప్పకుండా గట్ల కట్టిస్తా.